ఈరోజు మా అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరకువేలి నియోజకవర్గం పెదపల్లి మండలం గిన్నెలకోట పంచాయతీలోని కొన్ని గ్రామాల్లో మీజల్స్ అనే వ్యాధి 15 సంవత్సరాల్లో పిల్లలు ఈరోజు దాని ద్వారా బాధపడడం, ఇమ్మీడియట్గా ప్రభుత్వం చొరవ చూపి డాక్టర్లు కానీ హెల్త్ క్యాంపులు కానీ పెట్టించడం, ఎక్కడ ఇబ్బంది పడుతున్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి మన పాడేరు జీజీహెచ్లో అడ్మిట్ చేసి అందించినటువంటి పరిస్థితి మనకు ఏర్పడింది. అయితే పిల్లలందరూ కూడా సురక్షితంగా ఉన్నారని చెప్పడానికి మేము ఆనందిస్తున్నాం. దానికి డాక్టర్స్ అందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వడం అయితేనేమి, ప్రభుత్వం కూడా దాని మీద సీరియస్గా తీసుకొని ఇమ్మీడియట్గా దానికి కావాల్సినటువంటి వైద్యం అందించడంలో ఈరోజు ముందుకు వచ్చింది. అదేవిధంగా మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే బాధపడ్డారో ఆ పిల్లలందరినీ కూడా మంచి వైద్యం అందించడమే కాకుండా వాళ్ళందరినీ కూడా సురక్షితంగా వాళ్ళ గ్రామాలకు చేసే అందరూ కూడా ఒకటే చెప్తున్నాం, ఎవరైనా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా సరే మేమందరం కూడా తగిన వైద్యం, తగిన మందులు అన్ని విధాలుగా మీకు సేవ అందించడానికి ఇక్కడ డాక్టర్లు ఉన్నాం, ప్రభుత్వ తరఫున మేమున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ పాడేరు పరిసరాల ప్రజలందరూ కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఏ ఇబ్బంది ఉన్నా సరే ఎక్కడ కూడా మొహమాట పడకుండా, ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఇమీడియట్ గా ఏ ఇబ్బంది ఉన్నా సరే ఈ కుటుంబంలో తల్లికైనా, తండ్రికైనా, మీకైనా, భార్య భర్తలకైనా, పిల్లలకైనా, ఎటువంటి వయసులో ఉన్నకైనా, జెండర్ ఏదైనా సరే ఏ ఇబ్బంది వచ్చినా సరే ఇమీడియట్ గా ఇక్కడ డాక్టర్స్ అందరూ కూడా మీరు కలవడం అత్యవసరం అని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. ఏదైతే మీజల్స్ వ్యాధి అనేది కూడా అంటువ్యాధిగా ఉంది కాబట్టి ఆ వ్యాధి ద్వారా ఎవరికైనా సరే, మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా సరే పరిసర ప్రాంతాల్లో అక్కడ ఉన్నటువంటి గిన్నెలకోట పంచాయతీల పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా వ్యాధి లక్షణాలు కనిపిస్తే ఇమీడియట్ గా డాక్టర్స్ కి లేకపోతే మాకు తెలియజేయాల్సిందిగా మీ అందరూ కోరుకోవడం